ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీ కాంగ్రెస్ నాయకత్వం అతివృష్టి అనావృష్టి సమస్యలతో సతమతమవుతుందా? 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన పలు జిల్లాల్లో నాయకత్వం బ్యాలెన్స్ కావటం లేదా? పార్టీ పదవులు, ప్రభుత్వంలో పదవులు బ్యాలెన్స్ చేయటం కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందా? అసలు టీ కాంగ్రెస్ కు ఈ సమస్య ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వంలో పదవుల కోసం కొన్ని జిల్లాల నుంచి తీవ్ర పోటీ ఉంది. మరికొన్ని జిల్లాల నుంచి పోస్ట్ ఇద్దామన్నా లీడర్లు దొరకడం లేదట. లీడర్షిప్ ఇంబ్యాలెన్స్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు పార్టీ నేతలు. పార్టీ పరిస్థితికి తగ్గట్టుగానే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలొచ్చాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే కాంగ్రెస్ ప్రాబల్యం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఈ 6 జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ను నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఈ 4 జిల్లాల్లో పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్లు లేకపోవడం ఒక సమస్య అయితే, సామాజిక సమీకరణాలు వర్కౌట్ కాకపోవడం మరో సమస్యగా కనిపిస్తోంది. నాయకత్వ సమస్యే పార్టీ పదవులు, కేబినెట్ కూర్పుపై తీవ్ర ప్రభావం చూపుతోందనే చర్చ గాంధీ భవన్లో జరుగుతోంది. నిజానికి కేబినెట్ విస్తరణ ఆలస్యం కావడానికి కూడా నాయకత్వ సమస్యే కారణమని అంటున్నారు పార్టీ నేతలు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి కూడా ఉంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు పార్టీ నేతలు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నాయకులుండేవారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అన్ని జిల్లాల్లోనూ నాయకులు ఎక్కువగానే ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. దీంతో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను విడిచిపెట్టి గులాబీ గూటికి చేరి పదవులు అనుభవించారు. ఇప్పుడు దాని ఫలితంగానే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ వంటి జిల్లాల్లో సీనియర్ నేతలు ఉండడంతో అక్కడ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఈ 4 జిల్లాల్లో ఒకరిద్దరు లీడర్లు ఉన్నా సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదవుల పందేరంలో వర్కౌట్ అవ్వడం లేదట. ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో కాంగ్రెస్ కు లీడర్షిప్ సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. దీంతో ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో నాయకత్వ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసినట్లుగా తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాయకత్వ సమస్య కొనసాగడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.